గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. ఇప్పుడు మనం ఆది కుంభేశ్వర దేవాలయం నుంచి కాశీ విశ్వేశ్వరుని దేవాలయం దగ్గరకు వచ్చాం. కుంభకోణం ఊరి మధ్యలో మహామహాన్ పుష్కరిణికి అతి చేరువుగా ఉంది ఈ కాశీ విశ్వేశ్వరాలయం. ఇక్కడ మాసీ మహం పండగ సందర్భంగా కుంభకోణంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహామహం లేకపోతే మహామఘం అనే పుష్కరిణిలో వేలాది మంది భక్తులు పవిత్రంగా స్నానం చేస్తారు. ఈ పండుగని దక్షిణాది కుంభమేళాగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ సందర్భంలో కుంభకోణంలోని అతి ముఖ్యమైన 12 దేవాలయాల్లోని ఉత్సవ విగ్రహాలని ఈ పుష్కరిణి దగ్గరకు తీసుకొచ్చి 21 పదార్థాలతో అభిషేకించి పూజిస్తారు. ఈ దేవాలయాలు ఆది కుంభేశ్వరర్, కాశీ విశ్వనాథర్, అభిముఖేశ్వరర్, గౌతమేశ్వరర్, బాణాపురీశ్వరర్, అమిర్తా కాల సనాదన్, కంబట్ట విశ్వనాథర్, కోడీశ్వరర్, ఏకాంబరేశ్వరర్, నాగేశ్వరర్, సోమేశ్వరాలయం. ముందుగా మనం దేవాలయం చూద్దాం, తర్వాత మహామహం ట్యాంక్ చూద్దాం. 2 ఎకరాల స్థలంలో ఉన్న ఈ దేవాలయానికి 2 గోపురాలు ఉన్నాయి. ఇందులో పడమర గోపురం ఎత్తు 72 అడుగులు 7 అంతస్తులతో ఉంటుంది. ఇక్కడ మూల విరాట్ కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి అమ్మవారు, నవకన్యలు, వీరభద్రుడు, సూర్యనారాయణుడు, చంద్రుడు, ఆంజనేయ స్వామి దేవుళ్ళకి ఉపాలయాలున్నాయి. ఈ దేవాలయం 16వ శతాబ్దంలో నాయకరాజుల కాలంలో కట్టబడింది. ఈ ఆలయ ప్రాముఖ్యత నవకన్యకల ఉపాలయం. నవకన్యకులు అంటే 9 నదులు: గంగా, యమున, నర్మద, సరస్వతి, కావేరి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, సరయూ నదులు. మామూలుగా అయితే మనం పాపాలన్నీ పోగొట్టుకోవడానికి నదుల్లో స్నానం చేస్తుంటాం. కానీ మన పాపాలు కడిగి ఆ పాపాలు అవి తీసుకుంటాయి కాబట్టి ఆ నదులకు అంటుకుంటాయి. ఇలా జరగడం వలన ఈ నదులన్నీ బాధపడుతూ కాశీ విశ్వేశ్వరుడిని పాపాలను పోగొట్టుకునే ఉపాయం చెప్పమని ప్రార్థిస్తారు. శివుడు మహాకుంభం సమయంలో అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగ వేడుకలో ఈ మహామహంలో స్నానం చేసి ఆది కుంభేశ్వర స్వామిని పూజిస్తే పునీతులవుతారని చెప్తారు. అది విని ఆ నదులన్నీ అలాగే చేస్తాయి. ఆ నదులకి సహాయం చేయటానికి కాశీ విశ్వేశ్వరుడు స్వయంగా ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఈ నదులు అంటే నవకన్యలు ఆయన్ని ఇక్కడ వెలిసి భక్తుల్ని కరుణించమని కోరగా స్వామి అంగీకరించి ఇక్కడే ఉన్నారు. కాశీ నుంచి ఇక్కడికి వచ్చినందువలన ఈయనని కాశీ విశ్వేశ్వరుడని పిలుస్తారు. ఈ నవకన్యకలు అంటే 9 నదులు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామహంకి అంటే కుంభమేళాలా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మహామహం పుష్కరిణిలో స్నానం చేస్తారట. అందుకే ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు స్నానం చేస్తారు ఇక్కడ. ఈ సమయంలో ఈ మహామహంలో స్నానం చేస్తే అన్ని ప్రముఖ నదుల్లో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందంటారు. ఈ దేవాలయంలో నవకన్యలకు పెద్ద విగ్రహాలున్నాయి. వివాహంలో ఆటంకాలు ఉన్నవారు, సంతానం లేనివారు వీళ్ళని 16 శుక్రవారాలు ఉపవాసం ఉండి పూజిస్తే తప్పకుండా కోరికలు తీరుతాయని ఇక్కడ చరిత్ర. ఇంకొక కథ, రామాయణ కాలంలో సీతాన్వేషణ చేస్తూ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఇక్కడికి వచ్చారట. అగస్త్య మహాముని సలహాపై శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగం స్థాపించి పూజించి రుద్రాంశ పొందాడు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసి సీతను విడిపించటానికి తన సాత్విక తత్వాన్ని కూడా తెచ్చుకోవాల్సి ఉంది. అలా అగస్త్య మహాముని సలహా ప్రకారం ఇక్కడ శివుణ్ణి పూజించి శ్రీరాముడు తగిన శక్తి పొందాడు కనుక ఈ క్షేత్రాన్ని కోరిన కోరికలు సిద్ధించే సిద్ధిక్షేత్రంగా చెప్తుంటారు.